ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై భారత్ పోరుకు మద్దతు ఇచ్చిన రష్యా తాజాగా ఆ దేశంలో $2.6 బిలియన్ దాదాపు 22,000 కోట్లు విలువైన స్టీల్ మిల్లును సంయుక్తంగా ఏర్పాటు చేసిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. రష్యా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయని ఈ వార్తల సారాంశం. దీంతో భారత్కు చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా నిర్ణయంపై ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. పాకిస్తాన్లోని కరాచీలో సోవియట్ యూనియన్ 70 దశకాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ మిల్లు ఒకటి 2015 నుంచి మూతపడి ఉంది. దీన్ని తిరిగి తెరవడంతో పాటు అత్యాధునిక సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు రష్యా, పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా ఊతంగా మారుతుందని అంచనాలు మొదలైనాయి. రష్యా దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై రష్యా తాజాగా స్పందించింది. పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నట్టు వచ్చిన వార్తల్ని రష్యా ఖండించింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేసింది. భారత్తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా దీన్ని అభివర్ణించింది. అయితే మాస్కో నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే పాకిస్తాన్తో ఈ స్టీల్ మిల్లు పునరుద్ధరణపై ప్రధాని దూతలతో చర్చలు జరిగాయని, అయితే 22,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు జరిగాయన్నది మాత్రం నిజం కాదని తేలిపోయింది.